పరిశుద్ధుడైనటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందు అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు యెహోషువతో మాట్లాడిన విషయం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని మాట ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే దేవుడు. అలనాడు యెహోషువ మోషే మరణించినప్పుడు, చనిపోయినప్పుడు భయపడుతూ ప్రజలను ఎలా నడిపించాలో అర్థం కాక, ఎలా నాయకత్వం చేయాలో తెలియక, నా జ్ఞానం సరిపోద్దా, నా తెలివి సరిపోద్దా, నా సామర్థ్యం సరిపోద్దా, దానికి నేను తగిన వాడినేనా అని భయపడుతున్న సందర్భంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్న మాట ఇది. ఏంటో తెలుసా? యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఈ జనుల మధ్య నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. అది ఎప్పుడంటే నేడే, ఈరోజే అంటాడు దేవుడు. ఈరోజు ఒకవేళ యెహోషువ ఉన్న స్థితి, ఆ సందర్భం, ఆ పరిస్థితులు ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీలో ఎవరైనా ఉన్నారేమో. ఎందుకంటే యెహోషువ పరిస్థితి ఏంటంటే, తన ముందున్న నాయకుడు లేడు, ఆ నాయకుడు మరణించాడు. ఇప్పుడు ఆ బాధ్యత అంతా కూడా తనే చూసుకోవాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ తనే నడిపించాలి. మోషే ఎలా నడిపించాడో ఇప్పుడు యెహోషువ కూడా అలా నడిపించాలి. అప్పుడు యెహోషువకి చాలా భయం, కలవరం, టెన్షన్ మొదలయ్యింది. మోషే అంటే గొప్ప నాయకుడు, నడిపించగలడు, నాకు అంత సామర్థ్యం లేదనుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు ఉన్నటువంటి నాయకత్వంలో కానీ, లేదా నీవు ఉన్న లీడర్షిప్లో కానీ, లేదా నీవు ఉన్నటువంటి వ్యాపారంలో కానీ, నీ ముందున్నటువంటి వారు ఒకవేళ లేని పరిస్థితులు అవి నీకు అప్పగింపు ఉండొచ్చు, అవి నీ చేతికి అప్పగించబడి ఉండొచ్చు. ఇక నుంచి నువ్వే నడిపించవచ్చు. అది లోక సంబంధమైనటువంటి పరిస్థితులైన, అధికారంలోనైనా, పరిస్థితుల్లోనైనా, లేదా ఒక సంఘము నడిపించే విషయంలోనైనా, ఒక సంఘ కాపరిగా అయినా, ఒకవేళ దేవుడు నీకు బాధ్యత అప్పగించి నీకు నడిపిస్తూ, ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, యెహోషువ వలె నువ్వు ఆలోచిస్తున్నావేమో, నేను సరిపోయేవాడినా, సరిపోయేదగిన దాన్నా, నేను నిజంగా అంత జ్ఞానం ఉందా, నేను అంత గొప్పదాన్నా, గొప్పవాడినా, నేను నడిపించగలుగుతానా, నడిపించలేనా, నేను సేవ చేయగలుగుతానా, చేయలేనా అనేటువంటి ఆలోచనలు నీకున్నాయేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషేకు తోడైనట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావు, వారిని ఎలా దేవుడు నడిపించాడో నిన్ను వారికంటే ఉన్నతంగా దేవుడు నడిపిస్తాడు. నువ్వేమీ దిగులు పడనవసరం లేదు, భయపడనవసరం లేదు, అధైర్యపడనవసరం లేదు. యెహోషువతో దేవుడు మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, జనుల మధ్య నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. నువ్వే జనుల మధ్య భయపడుతున్నావో ఆ జనుల మధ్య నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతా. నేడే, ఈరోజు నేను మొదలు పెడతా అంటున్నాడు దేవుడు. ఒకవేళ ఈ పరిస్థితులు ఎవరైతున్నారో ఈరోజే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వే పరిస్థితిని బట్టి భయపడి వెనకడుగు వేస్తున్నావో వెనకడుగు వేయద్దు. దేవుని బట్టి ఆయన మీద ఆనుకుని, ఆయన మీద ఆధారపడి ముందుకు అడిగాయి. దేవుడు నీకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, వివేకం ఇస్తాడు. ఆయన నువ్వెక్కడైతున్నావో ఆ ప్రజల మధ్య నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడని దేవునితో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పని, ఆ కార్యాన్ని దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో మొదలు పెడతాడు. కనుక ఈరోజు అందుకే దేవుడు ఈరోజు ఈ మాట నువ్వు వింటున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని అర్థం. లేకపోతే ఈ మాట ఈరోజు నువ్వు వినవలసిన అవసరం నీకు రాదు, ఉండేది కూడా కాదు. కనుక నీతో దేవుడు అంటున్నాడు, నీకు కూడా నేను తోడై ఉంటాను, నిన్ను కూడా బలపరుస్తాను, నిన్ను కూడా నడిపించగలుగుతాను, నీవు కూడా చేయగలవు, ఆ సామర్థ్యం నేను నీకు ఇస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యంగా ఉండి, యెహోషువను ధైర్యపరిచిన దేవుడే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నీవు కూడా, అది ఒక కంపెనీ అయినా కావచ్చు, అది ఒక సేవ పరిచర్య సంఘమైనా కావచ్చు, అది ఒక వ్యాపారం అయినా కావచ్చు, ఒక బిజినెస్ అయినా కావచ్చు, లేకపోతే నీకు అప్పగించిన ఒక లీడర్షిప్ అయిన నాయకత్వం అయినా కావచ్చు, ఎక్కడైనా దేవుడు నిన్ను తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ ప్రజల మధ్య, జనుల మధ్య గొప్ప చేస్తాడు. అది ఈరోజే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకో, నాతో కలిసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. యెహోషువతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు. ఈరోజు ఆ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నిజమే ప్రభా, కొన్నిసార్లు నేను ఇది చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా,
నేను దీనికి సరిపోయిన వాడినా, సరి తగినదైనా అన్నటువంటి ఆలోచన మాకు ఉండొచ్చు. కానీ నీపైన ఆనుకున్నప్పుడు, నీపైన ఆధారపడినప్పుడు దానికి తగిన సామర్థ్యం మాకు ఇవ్వగలిగిన దేవుడు, మమ్మల్ని నడిపించగలిగే దేవుడు, మమ్మల్ని గొప్ప చేసే దేవుడు, మాకు కృప చూపించగలిగినటువంటి దేవుడు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానమును మా జీవితాల్లో కూడా ఈరోజు ఎవరైతే ఆ పరిస్థితులు ఉన్నారో ప్రతి సహోదరుడి మీద, ప్రతి సహోదరి కుటుంబంలో కూడా, వారి జీవితాల్లో కూడా నెరవేర్చబడునుగాకని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.